ఎలాగు పాడను ఏమని పాడను పాట పాడనా ప్రభు పాట పాడనా ఎలాగు పాడను ఏమని పాడను ఎందరికో మేలు చేసిన చేతులలో అందరి యొద్దకు నడిచిన పాదములలో ఎందరికో మేలు చేసిన చేతులలో అందరి యొద్దకు నడిచిన పాదములలో మెత్తనైన పాదములలో మేకులు మృదువైన చేతులలో చీలలో మెత్తనైన పాదములలో మేకులు మృదువైన చేతులలో చీలలో ముఖముపై ఉమ్మి వేయబడినదా చిరుపుపై ముళ్ళ మకుటమున్నదా ముఖముపై ఉమ్మి వేయబడినదా చిరుపుపై ముళ్ళ మకుటమున్నదా ప్రేమ పంచిన యేసు హృదయము పగులగా చారెను రక్తము ప్రేమ పంచిన యేసు హృదయము పగులగా చారెను రక్తము నా కొరకై పొందనే శ్రమలయ్యో నా కొరకై పొందనే శ్రమలయ్యో నన్ను ప్రేమతో క్షమించి రక్షించును నన్ను ప్రేమతో క్షమించి రక్షించును పాట పాడనా ప్రభు పాట పాడనా ఎలాగు పాడను ఏమని పాడను పాట పాడనా ప్రభు పాట పాడనా ఎలాగు పాడను ఏమని పాడను పాల్సంఖ్య 22 వేవేల స్తుతులతో ఆరాధించేదా ప్రభువా మీ పాల పేపర్లో మీ దగ్గర ఉన్నాయి చూడండి వేవేల స్తుతులతో ఆరాధించేదా ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించేదా ప్రభువా దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా వేవేల స్తుతులతో ఆరాధించగా ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించగా ప్రభువా నే గోర పాపి అయినగానే నా కొరకు క్రీస్తు ఈ భూమి కరుగించి నే గోర పాపి అయినగానే నా కొరకు క్రీస్తు ఈ భూమి కరుగించి నన్ను రక్షించుటకు సిలువలో మరణించే నన్ను రక్షించుటకు సిలువలో మరణించే తన రక్తముతో నా పాపము కడిగి తన రక్తముతో నా పాపము కడిగి వేవేల స్తుతులతో ఆరాధించగా ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించగా ప్రభువా పూర్ణ హృదయంతో నిన్నారాధించును పూర్ణ మనస్సుతో నిన్నే సేవించును కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును హృదయమారా నిన్నే సేవింతును హృదయమారా నిన్నే సేవింతును వేవేల స్తుతులతో ఆరాధించగా ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించగా ప్రభువా దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా దీన మనసుతో
దయచేసి కూర్చోండి, గమనించండి మరి ప్రకటనలు. రేపటి దినాన మనము ఫిబ్రవరి సహవాసంలో ఆరాధన కలిగి ఉంటాం. మరి దైవజనులు మనతో కూడా ఉంటారు. ఫస్ట్ మెసేజ్ మరి పెద్ద చర్చిలోకి వెళ్తారు, మన సియోను ప్రార్థన మందిరంలోకి. మరి రెండో వర్తమానము బల్ల వర్తమానము మనతో కూడా దైవజనులు ఉంటారు. మరి దయచేసి గమనించండి, 31వ తారీఖున మరి మనకు వాచ్ నైట్ సర్వీస్ ఉంది. మరి మరి వాచ్ నైట్ సర్వీస్ మన మందిరంలోనే కలిగి ఉంటాము. మరి మీరే కాకుండా మీకు తెలిసిన వారిని, మీ స్నేహితులను, మీ బంధువులను తీసుకురావాలని కోరుతున్నాం. వాచ్ నైట్ సర్వీస్ వచ్చే లక్ష్యవారం అనగా బేస్తవారం 10ంటికి ఫిబ్రవరి సహవాసంలో కలిగి ఉంటాం. దాసుడు మన మధ్య ఉంటాడు. ఆ రోజు మరి వాగ్దానాలు, క్యాలెండర్లు అన్ని మరి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రకటన గమనించండి. మీరే కాకుండా మీకు తెలిసిన వారిని, మీ శ్రేయోభిలాషులను, మీ స్నేహితులు అందరినీ తీసుకురావాలని కోరుతున్నాం. లక్ష్యవారం బేస్తవారము ఇదే రోజున 10 గంటలకు, రాత్రి 10 గంటలకు దేవుడు నడిపించే కొద్దీ మనం సమయంలో వెళ్దాం. దయచేసి క్షమించండి. బుధవారము 31వ తారీఖున మరి మనం వాచ్ నైట్ సర్వీస్ కలిగి ఉంటాం. మరి దైవజనులు మరి రేపు నెల 6వ తారీఖు వరకు మన మధ్య ఉంటారు. మరి ఎవరైనా ప్రార్థన కావాలని కోరినట్లయితే మీరు ఫోన్ ద్వారా కూడా చేయించుకోవచ్చు దైవదాసునితో. మరి నెంబర్ రాసుకోండి, 98 91 1465. మరొకసారి 98 91 1465. మీకు సమయం ఉన్నప్పుడు మరి ఫోన్ చేసి ఫోన్ ద్వారా కూడా ప్రార్థన చేయించుకోవచ్చు. మరి అనుకూలం ఉన్నప్పుడు మీరు దైవదాసుని దగ్గరికి వచ్చి, అంటే మన గిరీశ్ అన్న ఇంట్లో ఉంటాడు, మీరు వచ్చి ప్రార్థన చేయించుకోవచ్చు. మీరు వచ్చే మునుపు ఫోన్ చేసి రావాలని దయతో కోరుతున్నాం. మరియు ఈ దినాన మరి మీ అందరికీ ఫిబ్రవరి సహవాసం ప్రేమించి రుచికరమైన ప్రేమని సిద్ధపరిచింది. దయతో అందరూ భోజనం చేయాలని కోరుతున్నాం. మరి ఈ రుచికరమైన ఇందులో మన సహోదరులు ఎంతో సమర్పణ కలిగి ఇవ్వడము, చేయడం జరిగింది. మరి బ్రదర్ పెద్దిరాజు, మరి రెగ్గై దాసు గారు, అలాగే జ్యూసులు తెచ్చిన సుధాకర్ రెడ్డి, మన బ్రదర్స్ సమర్పించుకొని మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ ప్రేమ మీరు సిద్ధపరిచారు. దయతో ఆలస్యం అనుకోకుండా భోంచేసి వెళ్ళాలని కోరుతున్నాం. రేపటి దినాన ఆరాధన కలిగి ఉంటాం విప్రవం సహవాసంలో. దయచేసి రండి. మిగతా కార్యక్రమాలు రేపటి దినాన ప్రకటించబడతాయి. ప్రార్థన చేసుకుందాము. నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది? అంతేనా? మర్చిపోతా. రేపు శుక్రవారం, అంటే మనకి ఇక్కడ ఆదివారం లెక్క. శుక్రవారం ఎక్కడ? హెబ్రోన్లో. ఎక్కడ? ఏం ప్లేస్ అది? ఏ ప్లేస్? చర్చ్ ఉంది. కనుక హెబ్రోన్ చర్చ్ లో మీటింగ్ ఉంటుంది. ప్రసిద్ధమైతే పెద్ద చర్చిలో ఒక వాక్యం చెప్పేసి రెండవ మనకి రావచ్చు. నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడి ఇంతవరకు ఈ ప్రాంతంలో ఆరోగ్యం ఇచ్చాడు. ఇక నేను 6వ తారీఖు వరకు ఉంటాను మీ మధ్యలో. మీరు ఎవరైనా ఇష్టపడితే మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వస్తాను. అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఇష్టపడితే పగలంతా ఖాళీగానే ఉంటాను, ఎందుకంటే అందరూ డ్యూటీలకు వెళ్తా ఉంటారు. కానీ నేనైతే ప్రేయర్లో ఉంటాను. ఇష్టపడితే మీ ఇంటికి వచ్చి ప్రేయర్ చేయడానికి సిద్ధమే. కనుక రేపు సాయంకాలం కూడా ఖాళీ ఉంటాను. శనివారం మధ్యాహ్నం అక్కడికి మనం శనివారం 11 గంటల వరకు కూడా ఖాళీగా